ఇవే అమ్మ బాబోయ్ గ్యాంగ్ లీడర్ అయిన సాధుభాయ్ మరణంతో అప్పటిదాకా ఎవరు వినని పేరు నగరం అంతటా మారుమోగిపోయింది. ఆ పేరే డేవిడ్ బాయ్. నగరంలో చిన్న చిన్న సెటిల్మెంట్ చేసే డేవిడ్ కాస్త డాన్గా మారిన తర్వాత రాబర్ట్ ఏం సంగతులు? ఏం లేదురా రామ్, కామనేరా. ఆగు భయ్యా. ఎక్కడికి? డేవిడ్ అన్నని కలవాలి. ఎందుకు? డేవిడ్ అన్నతో ఏం పని? అక్కడ కాలేజ్ స్టూడెంట్స్కి డ్రగ్స్ బాగా అలవాటు చేస్తున్నారన్న. అందులో నా తమ్ముడు కూడా డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయాడన్న. డ్రగ్సా? రామ్, అన్నయ్య చెప్దామా? మనమే చూసుకుందాంలే. ఎక్కడున్నారు వాళ్ళు? పక్కనే కాలేజ్ దగ్గర ఉన్నారన్న. వెళ్దాం రాబర్ట్. ఎంత దూరం కాలేజ్ అది? పక్కనే అన్న. సరే వెళ్దాం పదండి. పదరా. అన్న వస్తున్నాడే, ఆగు నేను మళ్ళీ చేస్తాను. ఏ రహీం, ఫోన్లో ఎవర్రా? ఇంట్లో వాళ్ళే అన్న. సరే రామ్ రాబట్టేరి. డ్రగ్ కేసు ఉంటే సెటిల్ చేయడానికి వెళ్ళారు. నువ్వు వెళ్ళలేదా? వెళ్ళలేదన్న, వాళ్ళిద్దరే వెళ్ళారు. సరే గడ్డమేంద్రా? ఆ స్టైల్ అన్న. ఏం స్టైల్ రా? ముందెళ్ళి చేపించు. అన్నా సరుకుందా? ఉంది. ఎన్ని ప్యాకెట్లు కావాలి? ఒక ప్యాకెట్ చాలు. రేట్ తెలుసుగా? తెలుసు అన్న. మంచిదేగా అన్న? వాళ్లే అన్న, అదిగో అన్న. ఏంద్రా స్టూడెంట్స్ కి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు? నువ్వేంద్రా నాకు చెప్పేది? మేమెవరో తెలుసా? డేవిడ్ బాయ్ మనుషులం రా. డేవిడ్ బాయా? చదువుకునే వయసులో డ్రగ్స్ ఏంట్రా మీకు? చిన్న పిల్లలకి డ్రగ్స్ ఇచ్చి అలవాటు చేస్తారా? వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తారా? అన్నా మా ఫ్యాన్స్ కోసం డాన్స్ అన్నా. ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. నెలవంకను ఇద్దామనుకున్నా. సూపర్. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్, మాస్. అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, అయ్యా మాస్. ఆగు. ఏంటిది? నా ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్న. రాబర్ట్ చూడరా. ల్యాండ్ డాక్యుమెంట్సా? ఒకటి నా ల్యాండ్ కబ్జా చేసి ఇప్పుడు దాంట్లో ఫ్లాట్లు వేస్తున్నారన్న. డేవిడ్ బాయ్ని కలవ. డాక్యుమెంట్స్ అంటారా? సరిగ్గా చూడరా రాబర్ట్. కరెక్ట్ గానే ఉన్నాయి రా రామ్. పద అన్న దగ్గర సరే తీసుకెళ్ళి వెళ్దాం పదండి. డేవిడ్ అన్న, ల్యాండ్ డీల్ ఒకటి వచ్చిందన్న. ఏంటది? ఇవి ఇతని ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్న, ఒకసారి చూడు. ప్రాబ్లం ఏంటి? అన్న నా పేరు జేమ్స్ క్యామరూన్ అన్న. నా ల్యాండ్ ఒకటి శంకర్ అని కబ్జా చేసి ఇప్పుడు అందులో ఫ్లాట్లు వేస్తున్నాడన్న. అడిగితే నన్ను కొట్టి పంపించాడన్న. ఎలా అయినా నువ్వే నాకు ఆ ల్యాండ్ ఇప్పియాలన్న. రామ్ రాబర్ట్ వెళ్ళి ఆ డీల్ ఏందో సెటిల్ చేసి వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇప్పించి రండి. సరే అన్న.
వాడే అన్న నా ల్యాండ్ కబ్జా చేసింది. వాడేనా? ఏరా మొన్న వచ్చింది సరిపోలేదా? ఇద్దరు నేసుకొచ్చావు మళ్ళీ. అన్న ల్యాండ్ అన్న. ల్యాండ్ లేదు గీన్ లేదు వెళ్ళరా. రేయ్ తప్పు చేసావురా. ఎవరి మనుషుల మీద చేసావో తెలుసా నువ్వు? ఈ ఇద్దరిని తీసి బయటపడేయండి రా. అమ్మా ఎవర్రా నువ్వు? మా వాళ్ళని కొట్టావు? నువ్వెవరు రామాయకుల్ని పట్టుకుని కొట్టావు? ఏంట్రా? ఇంకోసారి గనక వీళ్ళ జోలికి వచ్చిన ల్యాండ్ కబ్జాలు చేసిన వదలనరా. ఏ రామరాబట్ ఏమైందిరా? అన్నా ల్యాండ్ సెటిల్మెంట్కి పంపించావు కదన్నా. ఆ శంకర్ గాడు రాముని నన్ను కొట్టేశాడన్నా. ఇంతలో అన్న కాపాడాడు. నీ పేరేంట్రా? నా పేరు అభయ్ అన్న. చిన్నప్పటి నుంచి నీ స్టైల్ అంటే నాకు చాలా పిచ్చి అన్న. నీ గ్యాంగ్లో జాయిన్ అవ్వాలని చాలాసార్లు ట్రై చేశానన్న, కానీ కుదరలేదు. సరే అబ్బాయి, మా రామరాబట్ని కాపాడినందుకు థ్యాంక్స్. ఇక నుంచి కూడా నువ్వు నా మనిషివే. థ్యాంక్స్ అన్న. అబ్బాయి ఏంటిది? మీ గ్యాంగ్లో జాయిన్ అయ్యేందుకు చిన్న పార్టీ అన్న. మనకి ఎందుకు? ఏదో నా సంతోషం కోసం అన్న. రే అబ్బాయి ఎవరితను? చిన్న డీల్ ఉందిలే. నా నమస్తే అన్న. ఏంటి? నా ఫారెన్ నుంచి ఒక డీల్ వచ్చిందన్న. ఏం డీల్? 2 కేజీలు కొకైన్, 1 కేజీ హెరాయిన్ ఉందంట. అది అమ్మి పెడితే మనకి ఎంత కావాలంటే అంత ఇస్తా అంటున్నాడు అన్న. ఎవరి దగ్గర వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నేను ఇలాంటి డీల్ చేయనని తెలుసు కదా. నీకు ఎంత షేర్ కావాలో అడుగు. ముందు ఇక్కడ నా కళ్ళ ముందు నుంచి తీసుకెళ్ళిపో. అమ్మా వస్తున్నాలే, 10 నిమిషాలు. సరే అన్న, అమ్మ ఫోన్ చేసింది, 10 నిమిషాల్లో వస్తాను. సరే వెళ్ళరా. రామ్, ఒకసారి ఫోన్ ఇవ్వా. ఇదిగో అబ్బాయి. అన్నా, నేను రాత్రి నుండి మా తమ్ముడు గారి ఇంటికి రాలేదన్నా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అవునన్నా, నిన్న మధ్యాహ్నం నుండి వాడి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదన్నా. అవునా? నిన్న మధ్యాహ్నం పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ మేము మొత్తం వెతికన్నా, రాత్రి అయితే ఇంటికి కూడా రాలేదు. మా ఏరియా మొత్తం రాత్రంతా వెతుకుతూనే ఉన్నాం. సర్లే, టెన్షన్ పడుకో, మేము వెతుకుతాం. లేదన్నా, వాడి గురించి అసలు నన్ను రాత్రి నుండి ఏం తెలియలేదన్నా. ఇంట్లో కూడా చాలా బాగా టెన్షన్ పడుతున్నారన్న. రాత్రి నుండి ఎవరు నిద్రపోలేదన్నా. వాడు కనబడేదాకా నేను మీతోనే ఉంటానన్నా. సర్లే, టెన్షన్ పడకు, వాడికి ఏం అవ్వదులే. మనం అందరం కలిసి వెతుకుదాం. రే అర్జున్, ఒకసారి ఇట్రారా. అన్నా చెప్పన్నా. ఇక్కడి దాకా వెళ్ళొద్దా? అర్జున్, బండి ముందు పెట్టిరా. సరే అన్న. ఏంటి నా దగ్గరకు వచ్చావు? డీల్ ఉందిగా, మాట్లాడడానికి వచ్చా. సరే మాట్లాడుకుంటా. సరే.
ఏంటో చెప్పు. మొన్న తెచ్చిన డీలింగ్కి షేర్ ఎంత ఇస్తావు? నేను 20% ఇస్తాను. 20 కాదులే కానీ 30% ఇవ్వు. ఓకే, డీల్ డన్. డన్. అన్నా నువ్వేంటన్నా, డ్రగ్స్ ఏంటన్నా, ఇది తప్పన్నా. ఈ దందాలు ఎదగాలంటే ఇవన్నీ కామనేరా. అయినా డ్రగ్స్ ఏంటన్నా, దీనివల్ల చాలామంది యూత్ లైఫ్ అంతా స్పాయిల్ అయిద్దన్నా. వద్దన్నా, తప్పన్నా. ఈ బిజినెస్లో ఇలాంటివి ఏమి ఆలోచించకూడదు కానీ పద వెళ్దాం. ఇతను మంచోడు అనుకున్న, ఇతను కూడా డబ్బుకు ఆశపడేవాడే. ఏ అర్జున్ రారా. వస్తున్నానన్నా. అన్నా ఒంటరిగా బైక్ మీద దొరికాడన్నా, వేసేయమంటావా? వేసేసి ఫోన్ చేస్తా. హలో రహీం, ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చింది, అన్నకి చెప్పు నేను ఇంటికి వెళ్తున్నానని. సరే అలాగే. కాశిగా వెనక తల మీద కొట్టేసి. ఎవర్రా మీరంతా? వెనక నుండి కొట్టం కాదురా, దమ్ముంటే ముందు నుండి కొట్టండి. పట్టుకుంటారా, ఫినిష్ చేసేద్దాం వీడిని. రే కాశీ నాయక్, పట్టుకుంటారా వాడిని, వదలకండ్రా. అలాగే పట్టుకుంటారా, చంపేస్తా, పొడి చేస్తారా వాడిని. వదలకండ్రా వాడిని, పట్టుకుంటారా. రే నాయక్ చచ్చిపోయాడు లేదో చూడండిరా. చచ్చిపోయాడన్నా. రే డెడ్ బాడీ తీసేద్దామా? వద్దులే అన్న, ఎవరు లేరు, వెళ్ళిపోదాం పా అన్న. పదండి వెళ్దాం, వద్దులేండి పదండి. అన్న అన్న రామన్న అక్కడ రక్తంతో పడిపోయి ఉన్నాడన్న. ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావురా? అన్న చూపిస్తాదా అన్న? సరే పద వెళ్దాం. రే పదండి, మనం కూడా వెళ్దాం. పదన్నా. అదిగో అన్నా. రే రామ్ లేరా, రే రామ్, రే రే రామ్, ఏముంది రే, రే లేరా, రే 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 రామ్, రామ్ అన్నా, అన్నా దేవుడు అన్నా, చూడన్నా అన్నా, చచ్చిపోయి పడిపోయాడు అన్నా, రే రామ్ లేరా, రే రే రామ్, రే రామ్, రే రామ్ లేరా, రే 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 రామ్ లేరా, ఎప్పుడు రా, ఏమైందిరా? రే రామ్ లేరా, రే రే రామ్ లేరా, రే రే రామ్ లేరా. ఇందాకే అన్న నాకు ఫోన్ చేశాడన్న, 10 నిమిషాల ముందు ఇంటికి వెళ్తున్నాడని. రే రహీం, రామ్ బాడీని ఇంటికి పంపించి కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకుందాం పదా. సరే అన్న, చూసుకుంటామన్నా. అయినా ఎవరు చంపుంటారు వీడిని? ఏంటి జేబులో ఏదో ఉంది. ఫోనా? వాల్పేపర్ ఏంటి, ఎవరిదో ఉంది వీడి ఫోన్లో? అయినా వాల్పేపర్ పెట్టుకుంటే వీడికి కావాల్సిన వాడా, లేకపోతే వీడు ఎవడైనా? ఎందుకని మంచిది ఫోన్ మన దగ్గర ఉంచుకుందాం. రే తమ్ముడు, ఒక సైడ్ రా. ఏంటన్నా? ఈ ఫోను రామ్ డెడ్ బాడీ దగ్గర దొరికిందిరా, వాడిదేనేమో ఒకసారి చూసి ఇంట్లో ఇచ్చేసేసి. అన్న రామన్న ఫోన్ ఇది కాదన్న, రామన్న ఫోన్ ఇలా ఉండదు. ఏంటి రామ్ది కాదా? సర్లే ఏంటి ఇది రామ్ది కానప్పుడు మరి ఎవరిది ఫోన్? చంపినవాడిదా? హలో రే, ఏం చేస్తున్నావురా? సర్లే కానీ నేను నీకు వాట్సాప్లో ఒక ఫోటో పెడుతున్నాను, వాడి డీటెయిల్స్ కావాలరా నాకు. రే ఒక్క నిమిషం, వీడు వాళ్ళలాగే ఉన్నాడు. రే ఆగరా, రే ఆగో. రే రే నువ్వే కదరా రామ్ గారిని చంపింది, నువ్వే కదరా, చెప్పు చెప్పు. నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. రే చెప్పు. చెప్పు, అసలు ఏం జరిగింది, ఎందుకు చెప్పావు? నాకేం తెలీదు, నాకేం తెలీదు. మరి వాడి ఫోన్, వాడి జేబులో నీ ఫోన్ ఎందుకు వచ్చిందిరా? చెప్తావా చేస్తావా? చెప్తా కొట్టద్దు, చెప్తా. మరి త్వరగా చెప్పు. అవును రామ్ని చంపింది మేమే. మా అన్న చంపమంటే చంపా. మరి మా తమ్ముడు రా. ఆ రోజు మీ తమ్ముడు డేవిడ్ బాయ్ దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఏం జరిగిందంటే,
రే ఏంట్రా ఇక్కడ మీరు? ఇంకా మ్యాటర్ అర్థం కాలేదురా, నీకు వేద్దామంటున్న స్కెచ్ అయితే. రే మా రామ్ని ఏం చేశారా మీరు? అరే ఎవడ్రా? అరే అబ్బాయిగా ఎంత మోసం చేసావురా నువ్వు, వెన్నుపోటు పొడిచావు కదరా ద్రోహి. అరే మా అన్నకి తెలిస్తే నిన్ను వదలడ్రా అబ్బాయిగా. అరే అబ్బాయిగా నువ్వు అలా మీ తమ్ముడిని చంపేసి శవాన్ని ఎవరికి దొరకకుండా పంప్సెట్ దగ్గర పడేసేసాం. రే అమాయకుడైన మా తమ్ముడిని చంపేస్తారా? ఎవడ్రా మీ అన్న? చెప్పరా రే. రే మా అన్న గురించి చెప్తా వినరా. ఆ రోజు మీ డేవిడ్ గాడు మా సాధు అన్నని చంపిన తర్వాత ఎంటర్ అయ్యాడురా మా అన్న భీష్మ. ఆ భీష్మ ఎవరో కాదురా, మీ గ్యాంగ్లో ఉన్న అభయ్. ఏంటి అభయ? అవును అభయ్. అయినా అభయ్ గాడికి దీంతో సంబంధం ఏంట్రా? నిజం చెప్పు, నిజం చెప్పరా. చెప్తా 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 కొట్టద్దు చెప్పు, త్వరగా చెప్పు. మా భీష్మన్న ఎవరు కాదు, స్వయాన మా సాధుబాయ్ తమ్ముడు. సాధు తమ్ముడా? అవును సాధుబాయ్ తమ్ముడు. ఆయన చంపిన వాళ్ళని చంపేయడానికి పగతో మీ గ్యాంగ్లోనే జాయిన్ అయ్యాడు. ఒక్కొక్కళ్ళని స్కెచ్ చేసి చంపేశాడు. ఇప్పుడు కూడా మీ డేవిడ్ గారిని చంపే పనిలోనే ఉన్నాడు. వెళ్ళి కాపాడుకో. రే తమ్ముడు ఏమైందిరా? రే తమ్ముడు ఒక్కసారి లేరా? రే అన్నయ్యని చూడరా. రే తమ్ముడు ఒక్కసారి లేరా? రే తమ్ముడు ఒక్కసారి లెగవరా. రే లెగవరా. రే ప్లీజ్ రా లెగవరా. రే తమ్ముడు ఎలారా? రే తమ్ముడు ఒక్కసారి లెగవరా ప్లీజ్ రా తమ్ముడు. రే తమ్ముడు ఆ భీష్మగానే వదలంట్రా. రే తమ్ముడు ఒక్కసారి చూడరా. రే భీష్మగా. మంటే తీరు చల్లార్చదు కన్నీరు, అడిగేవారే లేరు ఏమైందని ఓ మారు. గుండెల్లో కంగారు వివరంగా విందెవరు, చూస్తూనే ఉంటారు అంతే లోకం తీరు. ఏడిస్తే రారెవరు, తీర్చరుగా బాధెవరు, బాధనూరి తీస్తారు బ్రతికేమని అంటారు. ఏడిస్తే రారెవరు, తీర్చరుగా బాధెవరు, బాధనూరి తీస్తారు. అన్న ఫోన్ ఒకటి మాట్లాడొస్తా అన్న. సరే ఇల్లు. హలో, అరే సింగిల్గా దొరికాడు వచ్చేయండి, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మనకి రాదు. రే మీరేంట్రా ఇక్కడ? రే నిన్ను చంపడానికి రా. ఏ రహీం అభయ్ వాణ్ణి చంపేయండిరా. సరే అన్నా. అబ్బాయిగా నువ్వు నన్ను పుడిచావేంట్రా? రే అభయ్గా నాతో ఉండి నా వాళ్ళనే చంపుతావురా. అభయ్ కాదురా, భీష్మ, బ్రదర్ ఆఫ్ సాధుభాయ్. ఎలా చంపావో గుర్తుందిగా నీకు? మా అన్నని ఎంత క్రూరంగా చంపారురా మా అన్న. మా అన్న చచ్చిపోవడానికి ముందు కోరిన కోరికేరా నీ చావు. నిన్ను నీ గ్యాంగ్లో చేరడానికి వేసిన స్కెచ్చేరా ఆ రియల్ ఎస్టేట్ శంకర్ గాడు, డమ్మీ ఎన్ఆర్ఐ గాడు. నీ వాళ్లను కాపాడినట్టు కాపాడి నీ గ్యాంగ్లో చేరి మీ వాళ్ళని ఒక్కొక్కడిని ఒంటరిని చేసి వేటాడి మరీ చంపాన్రా. ఇప్పుడు నిన్ను కూడా వేటాడి చంపుతారా? రే మిత్రద్రోహి. ఉక్కు పాతరేసి చూపరా
అన్నా అన్నా డేవిడ్ అన్నా అన్నా ఏమైందన్నా అన్నా అన్నా డేవిడ్ అన్నా వీడు కొట్టాడ్రా అన్నా మొత్తం వీడే పదన్నా చేశాడ్రా. కాసేపు పక్కన కూర్చుని రే అర్జున్, ఆ భీష్మగాడిని చంపేరా. అన్నా అది పక్కన పెట్టన్నా, నేను ముందు నీతో కొంచెం మాట్లాడాలి. ఏంట్రా? అన్నా ఇదంతా జరగడానికి కారణం ఎవరో తెలుసా అన్నా? నువ్వే అన్నా. నువ్వు సాధుబాయిని చంపావు కాబట్టే వాడి తమ్ముడు నిన్ను చంపాలనుకున్నాడు. వాడు నా తమ్ముడిని చంపాడు కాబట్టి నేను వాణ్ణి చంపాలనుకున్నాను. అన్నా నువ్వు ఆ సాధుబాయి ఇద్దరు కలిసి ఆడిన అధికారపు ఆటల్లో మొదటిగా రక్త చైత్ర స్టార్ట్ చేసింది నువ్వే అన్నా. నువ్వు మొదలు పెట్టిన ఈ రక్త చరిత్రలో ఎంతో మంది అపం సుపం తెలియని ఎంతో మంది ప్రాణాలు వదిలారన్నా. అందులో నా తమ్ముడు కూడా ఒకడు. అది కాకుండా కొత్తగా డ్రగ్స్ బిజినెస్ స్టార్ట్ చేసావన్నా నువ్వు. దానివల్ల ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళ కెరీర్ని స్పాయిల్ చేసుకొని వాళ్ళ కుటుంబాలు ఎంతమంది రోడ్డు పడతారో తెలుసా అన్న నీకు? అందుకే నేను నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానన్నా. తీసుకో అన్నా, చచ్చిపో అన్నా, చచ్చిపో. చచ్చాడు నాకంటూ ఒక్క నిమిషం ముందు చచ్చాడు. చచ్చిపో అన్నా. అరే అర్జున్ నువ్వు కూడా రా. అన్నా నువ్వు చచ్చిపోవడే మంచిదన్నా, నీలాంటోడు బతకూడదు. రే ఇప్పుడు నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే నువ్వేం చేస్తావు? నాకేమైపోయినా పర్లేదు, వాడు నాకంటే ఒక్క నిమిషం ముందు చచ్చాడు, అది చాలు. మారర్రా రే. ఆఖరికి నేను కూడా వీళ్ళు జనాల్ని చంపినట్టే వీళ్ళని చంపాను. ఏది ఏమైనా వీళ్ళు స్వార్థం కోసం, డబ్బు కోసం జనాల్ని చంపారు. నేను నాలా అయిన వాళ్ళని కోల్పోయి ఎవరు బాధపడకూడదు అని చేశాను. ఏది ఏమైనా నేను చేసింది తప్పే కాబట్టి నేనే స్వయంగా వెళ్ళి పోలీసులకి లొంగిపోబోతున్నా.